మాతృదేవోభవ. ఎన్నడు నిన్ను చూచెదనో తల్లి సరస్వతీమాత, ఎన్నడు నిన్ను చూచెదను, ఎన్నడు నీ మృదుమోహనంబులం కన్నుల వెల్గులో మునిగి కానగరాని రస ప్రపంచ భావోన్నత వీధులందు పదమో పలుకో మృదు భావఖండమో చిన్నిదొకండు నేరుకొని చీల్చెదనో భవమెల్ల భారతీ, ఎన్నడు నిన్ను చూచెదనో. సృష్టికి మూలమైన భగవత్తత్వాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశైలందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజ రచించిన ఆంధ్ర మహాభారతం ఆనుశాసనిక పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రానికి సాగుతున్న భాష్యంలో 1579వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి అవ్యయః పురుషః సాక్షి క్షేత్రజ్ఞో అక్షర ఏవ చ. ఇది 2వ శ్లోకం 108లో. భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి అవ్యయః పురుషః సాక్షి క్షేత్రజ్ఞః అక్షర ఏవ చ. ఈ ఏవచ అనేది కూడా వ్యాసమహర్షి కేవలం ఏదో అక్కడ ఇంకా 2-3 అక్షరాలు రావాలి, మళ్ళీ ఓ నామం ఏం పెడతాం ఏవచ అందాం అన్న వ్యవహారాలు కాదు. అలాంటి అవసరం వ్యాస వాల్మీకాదులకి రాదు. ఒకటి. రెండవది, ఇక్కడ ఆ పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే విష్ణు సహస్రంలో ఏకాక్షర నామాలు కూడా ఉన్నాయి, 2 అక్షరాలు ఉన్నాయి, 3 అక్షరాలు ఉన్నాయి. ఓ నామం అక్కడ చేర్చేయచ్చు. అలా చేర్చకూడదని ఏం లేదు. ఒక శ్లోకంలో 8 కాదు, 9, 10, 11, 12, 13 నామాలు ఉన్న శ్లోకాలు కూడా ఉన్నాయి. అంచేతన ఈ నామాలు మనం చదువుకుని అర్థం చేసుకునేటప్పుడు ఈ ఏవ చ తు లాంటి మాటలకు కూడా అక్కడ ఆ చకారం ఆ తుకారం రావడంలో ప్రత్యేకమైన అర్థం ఉంటుంది, లేకుండా అది వాడరు. ఈ ఏవచకి ఏమిటో అక్కడ చూద్దాం. మన యావాలన్నీ తీర్చేసేటువంటి ఏవ ఏమిటో అక్కడ చూద్దాం. భూతాత్మ, భగవంతుడు పవిత్రమైన ఆత్మ కలవాడు. ఆత్మ అంటే శరీరము, మనస్సు, అధ్యాత్మ 3 చెబుతారు. ఎందువల్ల ఆయన పవిత్రమైనటువంటి మనస్సు లేదా పవిత్రమైన ఆత్మ కలవాడు ఉంటున్నారు, మనం కాలేకపోతున్నాం? ఎందుకంటే మనం పాతాత్మ కాబట్టే ప్రేతాత్మ. పాత విషయాన్ని ఆలోచిస్తూ కూర్చుంటాం. కాస్త ఎప్పుడు మన ఆలోచనను మనం పరిశీలించుకుని కాగితం తీసుకుని రాస్తే పరమ కంపుగా ఉంటుందండి. పరమకంపు అనేది ఎటువంటి సమాసం అంత కంపుగా ఉంటుందండి. దుష్ట సమాసం, వైరి సమాసం అంటారు దాన్ని. పరమకంపు ఏమిటి అదంతే. భూతాత్మ ఎప్పుడవుతామంటే దీనికి వ్యాఖ్యానం చేస్తూ జగద్గురువులు కేవల నిర్గుణః అన్నారు. కేవల నిర్గుణలమైనప్పుడే భూతాత్మలు అవుతాం. దీన్నే చిత్తశుద్ధి అన్నారు. చిత్తం ఖాళీ అయిపోవాలి. శుద్ధి అంటే ఖాళీ, పరిశుద్ధి చేయడం. పరిశుద్ధం వేరు, శుభ్రం వేరు, శుచి వేరు. చిత్తశుద్ధి ఖాళీ అయిపోవాలి. మనం వాడుకలో శుభ్రం వేరుగా వాడతాం, శుద్ధి వేరుగా వాడతాం. ఇవాళ ఏదో ఇల్లు శుభ్రం చేసుకున్నాం అంటే అర్థం వేరు. ఇవాళ మా ఇంట్లో శుద్ధి అండి అంటే అర్థం వేరు. శుభ్రం చేసుకున్నప్పుడు వస్తువులు పక్కన పెట్టి తుడుస్తాం, పైకి ఇలా ఎత్తి కింద నుంచి తుడుస్తాం. ఇప్పుడు ఆ ఎత్తే అవకాశం లేదు. 6x7, 8x9 భర్త ఇంటూ భార్య మంచాలు వచ్చాయి ఇక్కడ. అందుకే శుభ్రత కూడా లేదు, కింద దోమలు జరుగుతున్నాయి. అది అలా అట్టి పెట్టండి. శుభ్రం చేసేటప్పుడు మనం ఓ పక్కకి పెట్టి ఎత్తి తుడుస్తాం. కానీ శుద్ధి నాడు గమనించండి, అన్నీ తీసేస్తారు బయటికి, వీలైతే కడిగేస్తారు మొత్తం. కనీసం పసుపు నీళ్ళు చల్లుతారు, జల్లాలి, లేదా క్రిములు బ్యాక్టీరియా. అందుకోసం చెప్పారు అది. ఈ ఆచారాలు 2 రకాల శుభ్రత శాస్త్రీయత ఉంది. అందుకే బయట పెట్టేస్తారు. ఎందుకంటే అందరూ అలాంటి మనుషులే. ఆ బంధం ఉన్నవాళ్ళే వస్తారు కదా. అప్పుడు 11 రోజులు ఉంటారు అక్కడ. అంచేది మొత్తం ఖాళీ చేయడం. చిత్తశుద్ధి అంటే మనస్సులో ఉండే ఆలోచనలన్నీ ఖాళీ చేయాలి. అప్పుడే భూతాత్మ. ఆయన మనస్సులో ఏ ఆలోచనలు లేవు. కాబట్టి తరంగాలు లేని పాలసముద్రంలో ఆయన ఉంటాడు. తరంగం అంటే ఆలోచన, పాలసముద్రం మన మనస్సు. దానికి ప్రత్యేకగానే ఆ విషయం చెప్పారు. పాలసముద్రంలో ఎందుకు ఉంటాడు, ఇంకే సముద్రంలో ఎందుకు ఉంటాడు అంటే పాలసముద్రంలో తరంగాలు ఉండవు. మన సముద్రం మనస్సు, అది స్వచ్ఛంగా ఉండాలి, ఏ ఆలోచనలో ఉండద్దు.
ఈ ఆలోచనలు లేకపోతే స్వచ్ఛంగానే ఉంటుంది. మంచి ఆలోచన స్వచ్ఛం అనొద్దు. మంచి అనుకునేదానికి ఎప్పుడు పాక్షికత ఉంటుంది. రిలేటివ్ థియరీ అంటారు ఐన్స్టీన్ది, సాపేక్ష సిద్ధాంతం అంటారు. ఆ సాపేక్షత ఉంటుంది కొంచెం. మంచి అంటే ఏమిటి మంచి, ఎంతవరకు మంచి? మన జీవితాల్లోనే ఒకప్పుడు మనం మంచి అని భావించిందని ఇప్పుడు చెడ్డ అని భావిస్తాం. ఒకప్పుడు చెడ్డ అయింది ఇప్పుడు మంచి అవుతుంది. మనకి మంచి అయింది ఇంకోరికి చెడ్డ అవుతుంది. మనకి చెడ్డ అయింది ఇంకోరికి మంచి అవుతుంది. అందుకని మంచికి కూడా సాపేక్షత ఉంది. మంచి చెడ్డలు కాలాన్ని బట్టి నిర్ణయించబడతాయి. ఒకప్పుడు ఎక్కువ మంది పిల్లలు ఉండడం మంచిదిగా భావించారు, తర్వాత చెడ్డదిగా భావించారు, ఇప్పుడు మళ్ళీ మంచిదిగా ప్రచారం చేస్తున్నారు విచిత్రంగా. శ్రామిక కుటుంబాల్లో ఎప్పుడు ఎక్కువ మంది పిల్లలు ఉండడాన్ని కోరుకున్నారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళే వ్యవసాయం చేసుకునేవారు. నలుగురు పిల్లలు ఉంటే నలుగురు 4 పనులు చేస్తారు, వ్యవసాయం సుఖంగా ఉంటుంది, కూలీళ్ళకి డబ్బులు ఇవ్వక్కర్లేదు అనుకున్నారు. ఇవాళ వాళ్ళు కూడా మనకి మళ్ళీ శుభ్రంగా శస్త్రచికిత్సలు చేయించుకుని 1-2 మొదలుపెట్టాక వ్యవసాయాలు ఆగిపోయినాయి. కూలీళ్ళకి డబ్బులు ఇచ్చుకోలేక మానేస్తున్నారు ఇప్పుడు. మరి ఇప్పుడు పిల్లలు ఉండడం మంచిదంటామా చెడ్డదంటామా? కాలాన్ని బట్టి, ధర్మాన్ని బట్టి, పరిస్థితులను బట్టి. అంచేత మంచి ఆలోచన చెడ్డ ఆలోచన అనే 2 అనుకున్నవి ఖాళీ అయిపోతేనే పోతాత్మ. ఆయనలో ఆ 2 ఉండవు. కాబట్టి రావణాసురుడు ఎంత లోకాలను దహించేస్తూ ఉన్నా, హిరణ్యకశ్యపుడు ఎంత దహించేస్తూ ఉన్నా, దేవతలు వెళ్ళి చెప్పే వరకు మాట్లాడు. అదేమీ నిర్లక్ష్యం కాదు. ఆయన మనసులో ఇవన్నీ ఉండేది. ఆ రావణాసురుడు కూడా ఆయన స్వరూపమే. భూతభృద్భావ. ఈ భూతకృత్తులు ఆయన లేడా? అదో లీల, అదో నాటకం. కొందరు కర్మఫలాలు అనుభవింపబడాలంటే రావణాసురుడు పుట్టాలి. వారికి మన దేవతలు వచ్చి ప్రార్థించగానే ఎందుకు ఒప్పుకున్నాడు? అది ఆయన కర్తవ్యం. భగవంతుడు ఉన్నది ఎందుకు? మానవుల వల్ల కానప్పుడు ఆ పని చేయడానికేగా. మనం కూడా అలవి కానప్పుడే దేవుడా నా వల్ల కావట్లేదయ్యా అంటాం. మన వల్ల అయితే మనం చేస్తాం. అంచేది మనం కూడా పూతాత్మలం కావాలంటే వీలైనంత వరకు అనవసరమైన విషయాలు ఆలోచించడం మానేయాలి. వస్తున్న ప్రతి ఆలోచనని పరిశీలన చేసుకుని, అసలు ఆలోచన పరిశీలన చేయడం మొదలు పెడితే ఆలోచన ఉండదండి. ఇది రహస్యం. ఆలోచనని పరిశీలించడం మొదలు పెడితే ఆలోచన ఉండదు. అప్పుడు పూతాత్మలం అవుతాం.